తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే మీనంలో బుధుడు, శుక్రుడు, రవి, రాహువులు, చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో సంచారం. మెయిన్ రాశి వారికి ఈ వారం ఖర్చులు అధికంగా ఉంటాయి. పెట్టిన పెట్టుబడికి లాభాలు వస్తాయి. అలాగే ఖర్చులు కూడా రూపాయికి 20 రూపాయలు ఖర్చు అన్నట్టుగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అయితే మీరు తీసుకునే నిర్ణయాలు దృఢంగా ఉండాలి. ఏదో గడిచిపోతుంది, ఎలాగే వెళ్ళిపోదాం, ఇలాగే ఉందాం అనే ధోరణి కాకుండా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తారు. అలాగే ఉండాలి. లేకపోతే భవిష్యత్తులో ఫైనాన్స్ పరంగా ఇబ్బంది ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలనం అనేది ఉంది. ఉద్యోగం మారాలనుకుంటారు. మారేటప్పుడు మంచి ఉద్యోగం బాగుందా లేదా, ఆ ఉద్యోగం స్థిరమైందా కాదా, ఎందుకంటే జీతం ఎక్కువగా ఉంటుంది, కంపెనీ ఏమో చిన్నగా ఉంటుంది. ఆ కంపెనీ మనకి సెట్ అవుతుందా లేదా, భవిష్యత్తులో కంపెనీ బాగుంటుందా లేదా అనే ప్రతి దాన్ని ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడతారు. ఇది వీరికి ఏలినాడ్సే నడుస్తుంది కాబట్టి కొంతవరకు బాగున్నప్పటికీ ఫైనాన్స్ పరంగా, కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా మాట లేకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఇబ్బంది ఉన్నా కూడా ఈ వారం సమస్య పోతుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రొటేషన్స్ బాగుంటుంది. రొటేషన్తో పాటు ఖర్చులు కూడా అలాగే ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభిద్దామా అన్న యోచన కూడా వస్తుంది. ఉన్న వ్యాపారంలో ఎంతకాలం ఇలా సాగిస్తుంటాం, లాభాలు అలా అంతంత మాత్రంగా ఉంది, నష్టాలు మటుకి అలాగే ఉంటుంది, ఇది చేయడం కంటే మానేయడం బెటర్ అనే ఒక ఉద్దేశానికి వస్తారు. అయితే ఏలినాడ్సన్ ప్రభావం వల్ల ఎత్తు పొలాలు అనేవి ఏర్పడుతుంటుంది. శని ధర్మబద్ధుడు, ధర్మానికి ప్రతీకగా ఉంటారు కాబట్టి ఆయన్ని అనుసరించి ప్రతిరోజు శని స్తోత్రాన్ని పఠించి ఆ పరమేశ్వరుడికి ఒక 108 సార్లు నామస్మరణ చేస్తే కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మీరు చేసే ఆలోచన ఏదైతే ఉందో ప్రణాళికబద్ధంగా వెళ్ళండి. ఒకసారి ఏలినాడ్సన్లో నిదానంగా చేద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనే ఆలోచన కూడా వస్తుంటాయి. ఎప్పటికప్పుడు పూర్తి చేసి ముందుకు వెళ్ళడం అని చెప్పదగినది. లేకపోతే నిదానంగా వెనకబడి ఉండడం కూడా ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహాది శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వహిస్తారు. డబ్బు ఇబ్బంది ఉండదు. ఆపత్కర పరిస్థితుల్లో మీకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఎప్పటి నుంచో కొనుగోలు చేద్దామన్నా లేదా అమ్ముదామన్న భూమి ఈ వారం అమ్ముడయ్యే అవకాశం గోచరిస్తోంది. అలాగే ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే విద్యార్థులు ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ వహించాలి. శ్రద్ధ తగ్గి ఉంటుంది. పెద్దల మీద గౌరవం తగ్గి ఉంటుంది. ఫ్రెండ్స్ ఎక్కువ అవడం వల్ల, వాళ్ళ సావాసాలు ఎక్కువ అవడం వల్ల కొన్ని మార్పులు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. పెద్దవాళ్ళు చెప్పిన మాట మనకేంటి, మనం ఇండివిజువల్గా చూసుకోలేమా, వాళ్ళు మనం చెప్పేదేంటి, వీళ్ళు మనం చెప్పేదేంటి, మన ఫ్రెండ్స్ ఉన్నారు అనే ధోరణి ఎక్కువ ఉంటుంది వీరికి. ఇటువంటి ధోరణి నుంచి బయటకు వచ్చి ప్రాక్టికల్గా మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎంత కష్టపడి సంపాదించి మనం చదివిస్తున్నారు అనే ఒక ధోరణితో మీరు ఉండాలి. అలా ఉన్నట్లంటేనే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. 4 ఏళ్ళు చదివితే 40 ఏళ్ళు సుఖపడతారు. లేదా 4 ఏళ్ళు సుఖపడండి, 40 ఏళ్ళు కష్టపడతారు. అది ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా ఎప్పుడైతే మనం డిస్టర్బెన్స్ చేసుకుంటామో కెరియర్ పరంగా ఇబ్బంది ఉంటుంది. అది చాలామందికి ఇప్పుడున్న విద్యార్థులు కావచ్చు, యువతలు కావచ్చు, ఎవరికి అర్థం కాదు. అది ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే చెబుతున్నాను. దీని ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. చక్కగా చదువుకోండి. చదువుని అశ్రద్ధ చేయకండి. ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మేధా దక్షిణామూర్తి రూపం మెళ్ళ వేయడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ మీరు అనుకున్న పనులు కొన్ని ఆగడం కానీ లేదా వెనక్కి వెళ్ళడం కానీ జరుగుతుంటుంది. మీరు ఎంతో అభిమానించే
మీ వాళ్ళే మోసం చేసే అవకాశం కూడా లేకపోలేదు. వ్యాపార పరంగా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. అందరూ మన వాళ్ళే, మనల్ని మోసం చేయరు అని చెప్పి వాళ్ళకి మన సర్వస్వం వాళ్ళ చేతిలో పెడతారు. ఏవైతే ఉన్నాయో హక్కులు కావచ్చు, సంతకాలు కావచ్చు, ఏదైనా పెడతారు. తర్వాత వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అటువంటి బాధపడే కంటే కొన్ని వ్యవహారాలు, కొన్ని విషయాలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం చెప్పదగినది. లేకపోతే మన ప్రతి విషయం, కుటుంబ విషయం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, ఏ విషయమైనా సరే బయట వాళ్ళకి చెప్పడం వల్ల చులకన భావం ఏర్పడుతుంది. అది మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, బట్ తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. వీరికి ఏలినాడ్స్ అని నడుస్తుంది. కొంతమందికి ఏలినాడ్స్ అని అద్భుతంగా ఉంటుంది, కొంతమంది ఏలినాడ్స్ అని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రస్తుతం ఏలినాడ్స్ అని మెయిన్ రాశిలో సంచారం చేస్తున్నారు. కుటుంబ కలహాలు కావచ్చు, పెద్దల పట్ల అగౌరవంగా మర్యాదగా మాట్లాడడం కానీ, అలాగే వచ్చిన ధనం వెనక్కి వెళ్ళడం, లేదా వ్యాపారంలో నష్టం, ఇటువంటి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తుంది. ఇటువంటి విషయాలు జాగ్రత్త పడండి. అలాగే ఈ రాశివారు ఏలినాడ్స్ అని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అఘోర పశుపతి హోమం చేయించండి. అలాగే కాలభైరవ రూపుని మెల్ల వేసుకోండి. నరదిష్టి అధికంగా ఉంది. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, అలాగే నల్ల నువ్వుల్ని దానంగా ఇవ్వడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరం పఠించి కుంకుమార్చన చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.